దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులపై ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెన్నై సహా దక్షిణాది నగరాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు విమాన సర్వీస్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని సూచించింది. వివిధ జిల్లాలకు నడిచే 54 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్పోర్ట్ వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో దక్షిణ రైల్వే కూడా అప్రమత్తమైంది. భారీ వర్షం, ఈదురుగాలులతో రామేశ్వరంలోనూ జనజీవనం స్తంభించింది. రామనాథపురం, నాగపట్నంలలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 28 విపత్తు ప్రతిస్పందన దళాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రభావిత జిల్లాల్లో 6000 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. వైమానిక, కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇంతకు ముందు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దిత్వా తుఫాన్ తమిళనాడుపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గోపీనాథ్, ఆల్రెడీ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి తమిళనాడులో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, విమాన సర్వీసులు రద్దు చేశారు. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే నిన్నటి నుంచి కూడా ఈ దిత్వా తుఫానుకి సంబంధించి చెన్నై అంతా కూడా దాదాపుగా అంటే 18 జిల్లాల వరకు కూడా దాదాపుగా ఈ ఎఫెక్టెడ్ అనేది ఏర్పడడం జరిగింది. అందువల్లనే సీఎం స్టాలిన్ తో పాటు మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా నిమగ్నం అవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. 3 మంత్రులతో పాటు అదేవిధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లకి సహాయకులుగా మరికొంతమంది కలెక్టర్లని అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా అంటే సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ వచ్చినా కూడా ఫస్ట్ చెన్నైని మొత్తం కూడా కంప్లీట్ గా అంటే నీట మునిగి చేస్తాయి. ప్రతిసారి కూడా వర్షాలు వస్తున్న సందర్భంలో అంటే ప్రాణ నష్టం అంటే జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఎక్కడో చోట కొన్ని ప్రాంతాల్లో వరదలు ఈ విధంగా పెద్ద ఎత్తున ముంచెత్తి చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు ఈ తుఫాను ఏదైతే ఈ దిత్వా తుఫానుకు సంబంధించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కొన్ని జిల్లాల్లో చెన్నైలో కంప్లీట్ గా అంటే పాఠశాలకి ఇవన్నింటినీ కూడా సెలవులు ప్రకటించడం, మరికొన్ని ప్రాంతాల్లో అంటే ఇవన్నీ కూడా రద్దు చేయడం, ఇట్లా కొన్ని రకాల చర్యలు తీసుకునే కారణంగా అంటే కాస్త అంటే ఇబ్బందులు అనేది తొలగడం జరిగింది. అయితే ఒక్కసారిగా విమాన సర్వీసులు అంటే రద్దు చేసిన నేపథ్యంలో చెన్నై నుంచి ఇట్లా ఏపీకి వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణికులు నిన్నటి నుంచి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా వర్షం కురుస్తుంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అదేవిధంగానే మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగానే సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు సముద్రానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ అలర్ట్ చేయడం జరిగింది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా భద్రతను, మరోవైపు ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనకు అంటే ఏపీకి సంబంధించి ఎందుకంటే తమిళనాడుకి దగ్గరలోనే ఇట్లా చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా ఇక నెల్లూరు, ఇక ప్రకాశం జిల్లాలు ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ ప్రభావం భారీగా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పపాటికి వర్షం నమోదవుతుంది. అందువల్లనే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాతావరణ శాఖకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ హోంమంత్రి, ఎందుకంటే ఆమె డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి హెడ్ కాబట్టి ఆమె ఎప్పటికప్పుడు ఈ విపత్తులకు సంబంధించినటువంటి
అంటే మొత్తం కలెక్టర్లతో మానిటరింగ్ చేయడం కానీ అదేవిధంగానే ఎస్పీలతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడెక్కడ ఎందుకంటే మొన్న మోందా తుఫాను కారణంగానే ఇట్లా రాయలసీమ జిల్లాలతో పాటు ఇట్లా నెల్లూరు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలని అంటే కాపాడగలిగారే కానీ ఆస్తి నష్టాన్ని మాత్రం అంచనా మించి నష్టం జరిగింది. ఇట్లా రైతులకు సంబంధించి కావచ్చు, మరోవైపు మిగిలినటువంటి వరద బాధిత ప్రాంతాల్లో చాలా రకాల ఇబ్బందులు పడ్డాయి. ఆ సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటే ఏరియల్ సర్వే నిర్వహించి ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఆ నష్టము ఆ కష్టము మర్చిపోకముందే మరోసారి ఈ సిట్లా తుఫాన్ అనేది విరుచుకు పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రజలకు సంబంధించి చేరువలో ఉండాలి. అందువల్లనే అంటే స్థానిక అధికార యంత్రాంగంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటటువంటి సంకేతం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రజలకు మాత్రం నష్టం జరగకూడదు. ఈ తుఫాను మాత్రం అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే ఎందుకంటే మొన్న మోందా తుఫాను కారణంగా ఇప్పటికే అంటే పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగింది కాబట్టి వాగులు, వంతులు ఇవన్నీ కూడా ఇంకా కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ఆనకట్టలు తెగే ప్రమాదం ఉంది. నేషనల్ హైవేస్ కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఆ రకంగానే జరిగాయి కాబట్టి చెన్నై నుంచి తిరుపతి వచ్చేటటువంటి జాతీయ రహదారులు కావచ్చు, ఇలాంటి చోట పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బంది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సాయంత్రం 7 గంటల తర్వాత ఉదయం 5 గంటల వరకు కూడా ఎటువంటి భారీ వాహనాలు కానీ అంటే ఆ రకంగా వాటన్నిటిని కూడా వాటిపైన అంటే ఎక్కడికక్కడ ఆపుదల చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవేస్ వరదల కారణంగా కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. తద్వారా వాహనాలకు కూడా చాలా ఇబ్బందులు అంటే డ్రైవర్లు కూడా అంటే తెలియకుండా రోడ్ల పైన వెళ్లి నేరుగా ఈ రకంగా ఇబ్బందులు పడతారు. సో మొత్తం మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరి కాసేపు ఇవాళ కావచ్చు రేపటి లోపల ఈ భారీ వర్షాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఏపీలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం రేపు విద్యార్థులకు సంబంధించి కూడా సెలవులు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. అది వర్షపాత శాతాన్ని బట్టి అధికారులు ఆ నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద చెన్నై ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చాలా రకాలుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కూడా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ కావచ్చు, అదేవిధంగానే మిగిలినటువంటి చర్యలు తీసుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మరోవైపు ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. Right, Gopinath. Thanks for the update.